కడతారు 5,035 పాలు పొద్దున్న లేదు పాలు తీస్తుంది నెంబర్ ఏంటి మేడం సైజ్ చూడండి మేడం మేడం ఈ సైజ్ చూడండి మేడం మేడం బండి సైజ్ చూడండి నెంబర్ కనపడదు ఇది పద్ధతి ఇప్పుడు ఫోటో కొట్టు అట్లే పెట్టి ఫోటో కొట్టు స్టేషన్ లో పెడతామో రికార్డ్ తెచ్చి చూపించుకో బాబు स्टेशन में रखते गाड़ी अंदर रखा थे स्टेशन में अपना रिकॉर्ड रखा ఓకే బండి ఎలక్ట్రికల్ దానికి ఓకే కానీ మీ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉండాలి ఈ బండి నెంబర్ ఎంత అదే నాకు కనిపించట్లా నీకేమైనా కనిపిస్తుందేమో ఎంత చెప్తావేమో అని చెప్పండి 3 నెంబర్లు ఉండవు 4 నెంబర్లు ఉంటాయి ఎంత నీ బండి నెంబర్ ఎంత నలభై 45 మరి ఇప్పుడు రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఐదే కొట్టేసినారు स्टेशन में रखते गाड़ी नहीं तो वो ఓకే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోయినా మీ సేవలో కట్టుకోండి యాక్చువల్ గా నెంబర్ కింద 1,035 రూపాయలు వేయాలి లైసెన్స్ కూడా లేదు 5,000 వేయాలి కానీ మీరు మీ సేవలో కట్టుకోండి డబ్బులు పెట్టుకో मोहल्ला तुम्हारा రోడ్డు మీద పెట్టరాదు जिम పైన పెట్టు ఎంత బాగా పెట్టుకున్నారా రోడ్డు మీద తగ్గిద్దా ఇది ఏంటండి కాదండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి అదే కొత్త బండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ వేసుకోమని లైవ్ రికార్డ్ చేయండి నెంబర్ ఏ రాలేదన్నాడు ఇదిగో ముందర వెనక నెంబరే రాలేదన్నాడు నెంబర్ मैं पूछा तो तुम क्या बोले नंबर में ఏమన్నావు కొత్త బండి సార్ నెంబరే రాలేదన్న కొత్త బండి సార్ తీసుకొని 1 మంత్ అయింది మీరు ఈ ఇన్సూరెన్స్ ఉంటే మీకు సేఫ్టీ అమ్మా ఏదన్నా వేరే వాడు వచ్చి మళ్ళీ గుద్దినా లేదు మనం అనుకోకుండా వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన మనకి గవర్నమెంట్ ద్వారా సమ్ కాంపన్సేషన్ వస్తుంది అది ఇన్సూరెన్స్ లేదనుకోండి అనవసరంగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము అవతల వాళ్ళకి మళ్ళా మనం రూపాయి కూడా ఇవ్వలేము మనకి ఏదైనా కాల్ వచ్చేది లోపల పెట్టుకుంటే ఉంది ₹1000 ఫైన్ వేయాలి సార్ ఓసారి ఖచ్చితంగా
అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. అయిపోయింది, సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు చెప్పండి. ఏం లేదు, క్లారిటీ తీసుకొని చెప్పండి. ఎవరికి నాది కానీ ఎత్తానండి భయం వల్లే ఉన్నాయి. ఎంత టూ మచ్ అంటే అది మనం ఎంత టౌన్ లో కంట్రోల్ చేసినా మీకు మంచి పేరు వచ్చింది. కానీ అక్కడ మాత్రం మీరు మున్సిపాలిటీకి చెప్పి ఒక టోయింగ్ వెహికల్ మాకు ఏర్పాటు చేయమని కాదు, నవ్వు కాదు. ఇప్పుడు ఇది అడ్డం ఉంది, ఇప్పుడు వాడిని అరే లోపల పెట్టుకోరా అన్నాడు. నన్ను చూసి లోపల పెట్టుకుంటాడు, మళ్ళా రేపే బయట పెడతాడు. అదే మాకు టోయింగ్ వెహికల్ ఉందనుకోండి, అడ్డం ఉన్న వెహికల్స్ అన్ని తీసుకొని పోతాం. ఒక రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆల్రెడీ మేడం గారి ద్వారా మా ఎస్పీ గారికి కూడా పెట్టాము. ఇక్కడ ఏది ఒకటి వచ్చినా గానీ మున్సిపల్ గానీ పోలీసు గానీ సబ్ కలెక్టర్ ద్వారా గానీ మాకు టోయింగ్ వెహికల్ వచ్చింది. మీరు అన్నట్టు ఖరాబ్ బజార్ ఏం చేయాల్సిన పని అన్ని ఎత్తుకొని పోతాం. ఇప్పుడు ఆ లారీలన్నీ ఎత్తాలన్నా, లారీకి ఎత్తాలన్నా ఎవరు ఒక్కరి సాయం పట్టు, మనం ఒక్కరి సాయం పట్టు. అవునండి, అది ఎవరు అది ఎవరు ఓకే, ఒక్క నిమిషం చెప్పనండి. మీరు చెప్పినట్టు ఎంఎం రోడ్ అంతా క్లియర్ చేశాం, రైల్వే రోడ్ అంతా క్లియర్ చేశాం. కానీ ఒక వారం రోజులే, తర్వాత మళ్ళా ఈ రోజు పోయి చూడండి, ఇది కూడా చేశాం, బిఎన్ రోడ్డు కూడా చేశాం. ఇది చేసినా గానీ ప్రయోజనం ఏంది అంటున్నా. వారం రోజులే, తర్వాత మళ్ళా ఇప్పుడు వాడే ఉన్నాడు, మళ్ళా బయట పెడతాడు. వాడనే అతననే కాదు, ఎవరైనా గానీ రోడ్డు మీద ఇక్కడి నుంచి చూడండి. ఇప్పుడు ఈయన అన్నట్టు వాళ్ళ స్థలంలో వాళ్ళు లేరు. ఇప్పుడు అదిగో అది మెయిన్, స్టెప్స్ కట్టాడు, ముందరకు వచ్చాడు. ముందుకు రావడం వల్ల ఇది ఎక్కడ పెట్టాడు చూడండి. ఇప్పుడే ఎత్తుతా ఖరాబ్ బజారు ఎత్తటానికి ఆ వెహికల్స్ కి ఎట్లా యూనిఫామ్ మేము అప్పటికి ఒకళ్ళ ఇద్దరం పట్టుకొని లారీ మీద పెడతాం. ఇట్లా మనం ఎన్నో ఎత్తుతాం. అదే టోయింగ్ వెహికల్ ఉందనుకోండి 10 నిమిషాల్లో 20 బండ్లు. ఈరోజు మా మేడం గారు ఆకస్మికంగా తనిఖీ చేసేసరికి మేము మా ట్రాఫిక్ తో 5 గంటలకే, కానీ ఏం సుఖం. ఓకే, ఈ రోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసు మేడం గారు, రేపటి నుంచి అంతా ఒక లైనే ఉంటే 2వ లైన్ ఉండవన్నారు. హెల్మెట్ ఒక్కడే వేసుకోండి, కానీ మన ప్రాణం పోయిన తర్వాత మాత్రం అంత స్పీడ్ పోకుండా ఉంటే బాగుండేది, హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేది. చెప్పి నోర్లు పోతున్నారు. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే ఎవరో ఒకరు చెప్పాల్సిన పని లేదు. హెల్మెట్ పెట్టుకోండి. టౌన్ లో 40 దాటొద్దు, బయట హైవేలో 80 దాటొద్దు. గుర్తుపెట్టుకోండి, టౌన్ లో 40 దాటొద్దు, హైవేలో 80 దాటొద్దు. హెల్మెట్ పెట్టుకోండి. పంచపాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెట్. ఈ పంచపాండవులు మీ దగ్గర ఉంటే యమధర్మరాజు మీ దగ్గరికి రాడు. అంటే మీకు యాక్సిడెంట్ కాకుండా మీ ప్రాణాన్ని చెప్పి కొంచెం మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్పి. ఏమయ్యా కాపోళ్ళు, మీరు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? ఇప్పుడే కదా చెప్పింది. రేపు కోట ఏం కట్టకపోం మనం. ఆ 6 అడుగుల స్థలమే, నువ్వైనా నేనైనా. ఇప్పుడే ఇంతమంది వచ్చాము. డిఎస్పీ మేడం గారు మేము ఒక మాట చెప్పొచ్చు కదా, వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే అడి పెట్టుకుంటే ఆ కస్టమర్ ఆ షాపుకు పోతారని. ఉండాలా? చదువుకున్నావు దేనికి? చదువు సంఖ్య నాకనా? ఈ కాదు సాగుతున్నాయి. ఎవరు పడతా ఏ షాపుకి తెలుసు. ఇక్కడ అన్ని ఉన్నాయి, లోపల పెట్టుకోవాలని తెలీదా? ఎవరు ఎవరిదిరా బాబు? మసాబయ్యా
అదండి ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు ఇప్పుడు వాడిని అడిగితే కోనగొండ నుంచి వచ్చినాను సార్, మరి మీ బాధ్యత అది కదా. ఎవరి దగ్గర వచ్చిందా సరే అటు పక్కనే పెట్టి బాబు ఎవరు తీసి అటు పక్క పెట్టి మళ్ళీ సైడ్ లాగా ఇప్పుడు నా బండి పోవటానికే తోవలేదు. నడవండి ఇది ఎవరిది ఇట్లా కూడా నడవండి. ఈ విధంగా ఇస్తున్నారు కదా సెక్యూరిటీకి నెలకి ఎంత ఇస్తున్నారు, ఒక్కొక్క షాప్ కూడా 1000 రూపాయలు ఇస్తారా, 500 ఇస్తారు కదా. ఎన్ని షాపులు ఉన్నాయి? 300 షాపులు, 300 ఇంటూ 100 వేసుకున్నా పొగలు పెట్టండి మన మనుషులు. మా మేడం ఉంది చెప్పండి, నీకు ఇంటర్వ్యూ ఇస్తాను నేను. ఇక్కడ ఒక కానిస్టేబుల్, ఆరో కానిస్టేబుల్, కరెక్ట్. ఇప్పుడు 5 మంది గుమాస్తాలు ఉంటే 5 బండ్లు గుమాస్తాలు. ఇది రాంగ్, ఇది వైట్ మీద బ్లాక్ సార్ పోదాం రండి, ఇట్లా ఈ లైన్ కూడా పోదాం. తీసుకెళ్తాను. వచ్చి చెప్పండి సార్, నెంబర్ ఉంది సార్, చేయించుకుంటామని చెప్పండి, అయిపోతుంది. ఇది మీరైతే కాదా? సరే బాబు, మన 1 టౌన్ కానిస్టేబుల్ ఏమన్నా 1 టౌన్లోనే పెట్టిద్దాం, రేపు ఆర్టీఓ గారికి రాద్దాం. లోపల మొబైల్ షాప్ ఉంది. లోపల మొబైల్ షాప్ ఉంది. రోడ్ షాపుని రమ్మను వస్తే ఇవన్నీ పైన పెట్టుకోమను. ఏ బాబా 100 లోపల పిల్లలు సరిపోతున్నాము. దిగండి మీరు, దిగండి అంతా.
దింపు ముందలు దింపు పో పైన పో అట్లా పో అట్లా పో వీడియో తీస్తున్నాం పో वो हटाओ ये ज्यादा ఇప్పుడు 5,000 ఉన్నాయా అసలు పని స్టేషన్లో పెడతాము 5,000 అమౌంట్ చేస్తాం మాకు కట్టాల్సిన పని పండుగ నెంబర్ ప్లేట్ లేదు లక్ష్మణ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ అమ్ముడే కాదు ఇంట్లో ఉంటుంది బండి కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా బయటకు వచ్చినప్పుడు ఏం చెప్తుంది చట్టం నీ ఒరిజినల్లే అవసరం లేదు జిరాక్స్ అన్నా ఉండాలి లేదు సెల్ ఫోన్ లో వాలెట్లన్నా చూస్తుంది తీసుకో తీసుకో నేను ఎలాగో ఫైన్ వేస్తాను 5,000 చేసే 5,000 అది ఒక్కటి చాలు మీకు మీ ఫోన్కే మెసేజ్ వస్తుందా ట్రాఫిక్ నెంబర్ ట్రాఫిక్ పిఎస్ నెంబర్ ఇక్కడ కాదు బండికి మేడం గారు అడిగేది ముందు వెనక టీఆర్ అని ఉంటుంది అది వేసుకోవాలి కదా యాక్సిడెంట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్ 3 ఉండాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ నువ్వు ఈ సెల్ ఫోన్ నెంబర్ ప్లేట్ రావాలి